బృందావన్ గార్డెన్కి వచ్చినాము. మైసూర్లో ఉంది ఇది. సీన్స్, సూపర్ ఫ్లవర్ మొక్కలు అండ్ షో అంటే బార్డర్ మొక్కలు, కాగితం పూలు ప్లస్ ఫౌంటైన్, చాలా ఆహ్లాదకరంగా ఉంది ఇక్కడ ఉంటే. టూరిస్ట్ వాళ్ళందరూ వచ్చి చూస్తున్నారు. పెద్ద పెద్ద మొక్కలు, గ్రీనరీ కూడా ఉంది. ఇక్కడంతా గ్రాస్ ఉంది కింద. ఈవినింగ్ టైంలో మంచి గాలి కోసం, వాతావరణం కోసం, వాకింగ్ కోసం కూడా చాలామంది వస్తారు ఇక్కడికి. అక్కడ ఫౌంటైన్ ఉంది. అన్నయ్య సుజిత్ కుమార్ కాదు, అక్కడ దూరంలో ఒక ఫౌంటైన్ ఉంది. నిజాన్ని చెప్పాలంటే నేను నా లైఫ్లో బృందావన్ గార్డెన్ చూస్తా అని అనుకోలేదు. ఎందుకంటే మేము ఎక్కువ టూర్లకి వెళ్ళామన్నమాట. ఇదేంటంటే మైసూర్ టూర్ పెట్టుకొని వెళ్ళినాం, ఒక 1 వీక్ టూర్ అనమాట. ఆ క్రమంలో ఆ మైసూర్లో ఉన్న చాలా ప్లేసెస్ చూసినాము. అందులో ఇదొక బృందావన్ గార్డెన్ ఒకటి. ఇంకా ఇది కాకుండా చర్చ్, పెద్ద చర్చ్ ఉంటుంది మన ఇండియాలోనే అతిపెద్ద చర్చ్ అంట అది కూడా చూసినాము అక్కడ. అది కూడా వీడియో తీసినాం, నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. ప్లస్ మైసూర్ ప్యాలెస్ కూడా చూసినాము. ఇంకా చాలా చాలా ప్లేసెస్ తిరిగినాము. టెంపుల్స్ కూడా వెళ్ళినాం అనమాట. అందులో ఇది ఫస్ట్ టూర్ ఏంటంటే మన మైసూర్లో ఫస్ట్ వచ్చింది బృందావన్ గార్డెన్. పొద్దున్నే వచ్చినాము. 9, 10, 11 వరకు అక్కడే ఉన్నాం. 8 నుంచి మొదలుపెట్టి 11 వరకు నేను గార్డెన్లోనే ఉన్నాము. మా అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ కలిసి వచ్చినాం అనమాట. ప్రతి ప్లేస్ చూస్తుంటే ఇంకా చూడాలనిపించే విధంగా ఉంది. అన్నిటికీ అనుకూలంగా ఉంది ఇది. వాకింగ్కి అనుకూలంగా ఉంది. పొద్దున వచ్చి ఫ్రెష్ గాలి కోసం రావడానికి కూడా అనుకూలంగా ఉంది. ప్లస్ సినిమాలు, సీరియల్స్ అవి తీయడానికి కూడా స్పేసెస్గా ఉంది. చూస్తుంటే చూడాలనిపిస్తుంది. అది నేను ఎప్పుడు చూడని వెరైటీ ఫ్లవర్ మొక్కలు కూడా కనబడ్డాయి అక్కడ నాకు. ప్లస్ ఎక్కడైనా అక్కడక్కడ ఫౌంటైన్లు అయితే చాలా ఉన్నాయి. ఈ వాటర్ అంతా కూడా ఇప్పుడు ఫౌంటైన్ నుంచి వచ్చే ఫ్లో అంతా కూడా అది ఇక్కడ ఇది వేరే చోట మళ్ళీ ఫౌంటైన్. ఇది ఒకటి మైసూర్లోని బృందావన్ గార్డెన్లో సీన్స్ ఇవన్నీ. అంటే పంపుతోటి, మోటార్ తోటి నీళ్ళు ఇందులోకి వస్తుంటాయి అనుకుంటా ఫౌంటైన్కి. ఇందులో పడ్డ వాటర్ అంతా ఫ్లో అయ్యి అక్కడక్కడ చూడండి, చివర్లో అక్కడ ఉంది కదా, ఆ చెరువులో కలుస్తూ ఉంటాయి అన్నమాట. ఆ చెరువు అనుకున్నాం కానీ అది చిన్న మడిలాగా ఉంది. మేము అనుకున్నాం ఫిష్ అవి పెంచడానికి పెట్టారేమో చెరువు అనుకున్నాము, కానీ ఇది కాదు. ఆ వాటర్ చెరువులో చాలా పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి. నేను మీకు చూపిస్తాను. ఆల్రెడీ ఇక్కడ చాలా సినిమా షూటింగ్లు అయినాయి అంట. ఇదంతా కూడా రేర్ కలెక్షన్ అంతా ఉంది ఇక్కడ. అంతేకాకుండా నా చిన్నప్పుడు చూసిన మొక్కలు కూడా ఉన్నాయి. ఇప్పుడు చాలా రోజుల తర్వాత చూసిన. దీన్ని బఠానీ తీగ అంటారు. అది ఇప్పుడు చూసింది రెడ్ కలర్ది. అది మేము బతుకమ్మకు పెట్టుకునే వాళ్ళం. మేము పొద్దున్నే వెళ్ళినాం కాబట్టి గార్డెన్ అంతా ఫ్రీగా ఉంది. అంటే ఎక్కువ మంది ఎవరు కనపడట్లేదు చూడండి. మేము వెళ్ళిపోతున్న టైంలో అందరూ విజిటర్స్ అందరూ ఎంటర్ అవుతూ ఉన్నారు. ఇప్పుడు ఇది చూడండి, ఇది వాటర్ ఫ్లో ఇలా వెళ్ళి అక్కడ చెరువులు అక్కడ కలుస్తున్నాయి. అది చెరువు టైప్లో ఉంది. అందులో అయితే పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి. ఒక్కొక్కటి వచ్చేసి కనీసం ఒక 1 kg అట్లా ఉంటుంది. అంత పెద్ద పెద్ద చేపలు. చుట్టుపక్కల ఉన్న వాటర్ ఫ్లో అంతా వచ్చి ఇక్కడ జామ్ అవుతుంది. ఆ వాటర్లో ఉన్న చేపలను చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే ఇప్పటికిప్పుడు ఫిషింగ్ చేస్తే ఎంత బాగుండా అన్నట్టు అనిపిస్తుంది. ఫిషింగ్ అంటే నాకు చాలా సరదా అనమాట. ఎందుకంటే మేము ఎప్పుడైనా విలేజ్కి పోయినప్పుడు అక్కడ చెరువులు కానీ
చిన్న చిన్న కాలువలు పారుతూ ఉంటాయి కదా, మన పొలం కోసమని పారే కాలువలు ఉంటాయి కదా, అందులో గాలం వేసి ఫిషింగ్ చేస్తూ ఉంటాము. అట్లా ఫిషింగ్ చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్. ఇక్కడ ఒకటి కూల్ డ్రింక్స్ అవి అన్నీ దొరికే ఒక షాప్ ఉంది. ఇక్కడ పక్కన ఒక కెనాల్ ఉంది, చాలా లాంగ్ నుంచి వస్తుంది అది. వాటర్ అంతా రెడ్గా ఉన్నాయి కదా, అవి ఏంటంటే ఇప్పుడే క్రెయిన్ వచ్చి, అంటే పొక్లిన్ అంటారు కదా, పొక్లిన్ తోటి క్రెయిన్ తోటి మొత్తం రాళ్ళన్నీ కూడా క్లియర్ చేసింది అనమాట. ఆ మట్టి అంతా ఇట్లా కొంచెం లోపినట్టు రెడ్గా అయిపోయింది వాటర్. ఏదో చెట్లు ఆకాశం నంటినే అన్నంత పెద్ద ఉన్నాయి. వేప చెట్లు అయితే కాదు, ఇది వేరే చెట్లు. ఇది ఇంతకుముందు అన్ని వాటర్ వచ్చి కలుస్తాయని చెప్పాను కదా, ఇదే అనమాట. ఇక్కడ వచ్చి జమ అవుతున్నాయి. ఇక్కడైతే పెద్ద పెద్ద చేపలు, చాలా పెద్ద పెద్ద చేపలు కనబడుతున్నాయి. ఒక్కొక్కటి 1/2 kg 1 kg అట్లున్నాయి. ఇంకా కొన్ని అయితే 2 kgs కూడా ఉన్నాయి. దీని మధ్యలో ఒకటి వాటర్ ఫాల్స్ ఉంది. నువ్వు నీ అరుపుకే భయపడి ఉరికినాయి. అప్పటి దాకుండే మమ్మీ. గుంపులు గుంపులు ఉండే అన్న, అది మస్తు ఉన్నాయి అనే వరకు పారిపోయినాయి, దెబ్బకు పారిపోయినాయి. ఎట్లా ఉన్నాయి చూడు అసలు. వామ్మ ఎట్లా మంచి పడుతున్నాయి, ఇందులో క్లియర్గా పడుతున్నాయి. పెద్ద గుంపు, ఒక్కొక్కటి 1/2 kg ఉంటుంది కదన్నా. వీటిని చూసి చేపల చెరువు అనుకున్నాం కానీ కాదు, ఇది కెనాలే. ఎందులో అన్నా 300 ఏందన్నా, బోల్డ్ ఉన్నాయి ఇంకా. అవి అక్కడ ఒక గుంపు, ఇక్కడ ఒక గుంపు, అదిగో ఇది వేరే గుంపు. ఎన్ని చేపలు చూడు, ఎన్ని చేపలు అసలు. వీటిని చూస్తుంటే అర్జెంటుగా గాలం వేసి మంచిగా పట్టబుద్ధి అవుతాను, ఫిషింగ్ చేయబుద్ధి అవుతాను. ఇక్కడ ఒక పెద్ద చేప ఉండే, మాయమైపోయింది. బృందావన్ గార్డెన్ చూడడానికి జనాలందరూ రావడం స్టార్ట్ అయింది. ఇది మార్నింగ్ 11 అనమాట. నాని బాబు, నాని
ఒక స్టాల్ ఉంది. బయటకు వచ్చిన తర్వాత స్వీట్ కార్న్, పాప్కార్న్, వాటర్, షుగర్ కేన్, ఫోన్పే, గూగుల్ పే అన్నీ అవుతున్నాయి. చెప్పు, నాకేమి ఇస్తావు చెప్పు. షుగర్ కేనో 4 షుగర్ కేనో 4 స్వీట్ కార్న్. ఇది ఎగ్జాక్ట్గా ఇదేంటి మమ్మీ? గ్లాస్ హౌస్. బటర్ఫ్లైస్ ఉంటాయి. గ్లాస్ హౌస్ కానీ క్లోజ్ ఉన్నట్టుందిగా. దీని లోపల అన్ని బటర్ఫ్లైస్ ఉంటాయంట. ఆ లోపల గ్లాస్ అయిపోయింది. ఇప్పుడు టోటల్ ఎగ్జిట్కి వచ్చేసినాం. మైసూర్లోని బృందావన్ గార్డెన్ టూర్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మేము పెద్ద చర్చ్ దగ్గరికి వెళ్తున్నాము. మైసూర్లో అతిపెద్ద చర్చ్ అంట, ఇండియాలోనే అతిపెద్ద చర్చ్ అంట. అక్కడికి వెళ్ళి ఆ వీడియో కూడా తీస్తాను. నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను అది. ఇప్పుడు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో పెట్టండి. ఈ వీడియోని మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దానివల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ప్రతి వీడియో కూడా మీరు చూసి ఎంజాయ్ చేయొచ్చు. అలాగే ఆల్ అని కూడా క్లిక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. ఇది మరిన్ని ఇంకా మీకు ఎలాంటి వీడియోలు కావాలో నాకు కామెంట్లో పెడితే కూడా ఆ వీడియోలు కూడా తీసి నేను పోస్ట్ చేస్తాను.